ఆలయ ఈవో సౌజన్య గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం శ్రీపాద శ్రీవల్ల మహాసంస్థానంలో ఏర్పాట్లు అయితే భారీగా చేయడం జరిగిందండి. మన గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు, దూరం నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పారు. అలాగే మేము కూడా మరి టెంట్లు, క్యూ లైన్స్, సెక్యూరిటీ గార్డ్స్, వాటర్ ఫెసిలిటీ, ఫుడ్డు నిరంతరం అందేటట్టు భక్తులకి, అలాగే ఇక్కడ అకామిడేషన్ సరిపోదని చెప్పేసి వేరే కళ్యాణ మండపం కూడా తీసుకొని అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి. అంటే ముఖ్యంగా ఎంతమంది భక్తులు వస్తారని ఇక్కడ అంచనా వేయడం జరిగింది? అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలను కూడా వస్తారండి. సుమారుగా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా చేసి దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి ఇక్కడ ఎంతమంది రాఖీ కూడా కడతారంటే దేవుడికి, అది ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది? శ్రీపాద వల్లభుని తమ సోదరుడిగా భావించి ఇక్కడికి మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి రాఖీ కడతారండి. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు శ్రీపాదుడికి రాఖీ కట్టేవారు తమ సోదరుడిగా భావించి, అదే ఆనవాయితీ ఆ రోజు నుంచి కూడా వస్తుంది. ఈ రాఖీ పౌర్ణమికి ఎన్ని రోజుల ముందు నుంచి ఈ యొక్క మొత్తం వీళ్ళంతా రావడం జరుగుతుంది? వాళ్ళకి సంబంధించిన వసతులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయండి? రాఖీ పౌర్ణమికి 2-3 రోజుల ముందు నుంచే కూడా భక్తులు వస్తారండి. అలాగే పౌర్ణమి అయిపోయాక 2-3 రోజుల వరకు కూడా భక్తులు ఉంటారు, వచ్చి కడతారు రాఖీ. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందండి? ఇలాగే జరుగుతుందండి. సంవత్సరం కూడా భక్తులు పెరుగుతున్నారు.